వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. అక్రమ వలసదారులపై మరోసారి ట్రంప్ కన్నెర్ర చేసినట్టు తెలుస్తోంది. సో దీని గురించి తెలుసుకుందాం. మరికొద్ది రోజుల్లో 1,00,000 మందికి పైగా మన ఇండియాకి తిరిగి వచ్చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ రెండింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. అయితే మరికొద్ది రోజుల్లో 1,00,000 మందికి ఇంకా పైగా ఇండియాకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇది ట్రంప్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ప్రవాస భారతీయులందరికీ, అంటే ముఖ్యంగా అమెరికాలో ఉండే భారతీయులకి కొంచెం టెన్షన్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. అంటే అది పూర్తి స్థాయిలో ఉంటుందా లేదా అనేది రకరకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఆయన గెలిచిందే లోకల్ ఫీలింగ్ మీద, స్థానికత అనే అంశం మీద ఆయన ఆ ప్రసంగాలన్నీ అలాగే మాట్లాడాడు. సో దాని మీదే ఆయన గెలుచుకున్నాడు. అయితే ఎవరైతే ముందు నుంచి వెళ్ళి గ్రీన్ కార్డు ఉండి పర్మనెంట్ కార్డు ఉన్న వాళ్ళు ఉన్నారో అమెరికా సిటిజన్షిప్తో, వాళ్ళకి టెన్షన్ లేదు. బట్ గత లాస్ట్ 5-10 ఇయర్స్గా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో, లేదంటే కంపెనీలో మంచి పొజిషన్కి వెళ్ళో, కంపెనీ ద్వారా అప్లై చేసుకొని కార్డు పొందిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా వెళ్ళిన వాళ్ళకి ముందు H1B వీసా అనేది ఇస్తారు. సో అట్లా వెళ్ళి అలా జాబు అక్కడ ముందు ఏం చేస్తారంటే, అంటే నాకు తెలిసిన సమాచారం అని చెప్తాను, భారతదేశంలో ఉన్న కంపెనీ ద్వారా డెప్యుటేషన్ మీదో లేదంటే ప్రాజెక్ట్ వర్క్ కోసమో ఇంకేదో ఉండి అక్కడికి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదేదో బాగుంది, జీతము అంతా ఒక క్లయింట్ వర్క్ చేయడం వల్ల కొంతమందికి అయితే అక్కడ క్లయింట్ శాలరీ ఇస్తుంది, ఇక్కడ ఈ కంపెనీ అయితే పంపించింది కంపెనీ కూడా శాలరీ ఇస్తుంది. అట్లా ఉండి కొంతమంది వచ్చేస్తుంటారు. ఇంకొంతమంది అక్కడికి వెళ్ళి బాగున్నాక అక్కడ నుంచి వేరే కంపెనీకి ఆఫర్ అయ్యి షిఫ్ట్ అవుతారు. అమెరికన్ కంపెనీకి షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడే బాగుంది అని చెప్పి అక్కడ స్టేబుల్ అయ్యాక ఆయన వెళ్ళాక ఆయన వైఫ్ని పిల్లల్ని తీసుకొచ్చుకుంటాడు. సో ఆ H1B వీసా కింద వాళ్ళని కూడా తీసుకురావచ్చు. కిడ్స్కి మళ్ళీ అందులో రకాలు ఉంటాయి. H1B తర్వాత H1-4 అని ఏవో రకరకాల కేటగిరీలు ఉన్నాయి. సో కిడ్స్కి H1-4 ఏదో ఆప్షన్ ఉంది, ఆ ద్వారా వీసా తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. అలాగే వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే కిడ్స్ 21 సంవత్సరాల లోపల వెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే చదువుకున్నారు. 21 ఏళ్ళు నిండిపోయిన తర్వాత ఆ కిడ్స్కి ఇంకా అది వర్తించదు ఆ H1-4 వీసా అనేది. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ వీసాకి అప్లై చేసుకుంటే మినిమం 2 years పడుతుందంట. సో ఈలోగా వాళ్ళు ఇండియాకి పంపించడమా లేదంటే ఇండియా ఏ కంట్రీతో ఆ కంట్రీకి పంపించే పరిస్థితి వస్తుంది. అలాగా ఇప్పుడు ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయా అవన్నీ కూడా అమెరికన్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఇలా ట్రై చేసినప్పుడు కొంతమంది కోర్టులు కూడా అపీల్ చేసుకున్నారు. అపీల్ చేసుకుంటే కోర్టులు ఇట్లా ఎవరెవరైతే వర్క్ పర్మిట్ మీద వచ్చి తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చుకొని పర్మనెంట్గా చేసుకున్నారో, అక్కడ పిల్లలకు విషయం వచ్చేసరికి ఎవరైతే 21 సంవత్సరాలు దాటి ఉన్నారో వాళ్ళకి కోర్టు మాత్రం పర్మిషన్ ఇవ్వట్లేదు. కాకపోతే కొన్నిటికి ఉంది. ఇప్పుడు ఆ దేశంలో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ అమెరికన్ సిటిజన్షిప్ అనేది వర్తిస్తుంది. ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారు, అక్కడే కిడ్స్ పుట్టారు అనుకోండి, వాళ్ళకి టెన్షన్ లేదు. సో అలా కాకుండా ఇక్కడ ఆల్రెడీ కిడ్స్ పుట్టిన తర్వాత వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ 21 years తర్వాత వచ్చేది అదొక ఇబ్బంది ఉంది. సో అది కూడా మొన్న ట్రంప్ ఆ ప్రయత్నం కూడా చేశారు. ఫిబ్రవరి లోపు ఇక్కడ అమెరికాలో పుట్టిన వాళ్ళకే సిటిజన్షిప్ వర్తిస్తుంది, ఫిబ్రవరి తర్వాత పుట్టిన వాళ్ళకి ఫిబ్రవరి 15 తర్వాత సంథింగ్ మంత్ ఎండింగ్ తర్వాత ఒక చిన్న రూల్ పాస్ చేశాడు ఆయన. సో దాని మీద కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు అలా కాదు, ఇది వర్తిస్తుంది, అమెరికా గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు అమెరికన్ సిటిజనే అవుతాడు. సో అని కోర్టు అక్షింతలు వేసింది. సో అట్లాంటి కొన్ని దగ్గరలో ఎప్పుడైతే ట్రంప్ గవర్నమెంట్కి అక్షింతలు వేసిందో మిగతా ఇలాంటి ఎక్కడెక్కడ ఛాన్స్ 21 ఏళ్ళు నిండిపోయిన వాళ్ళకి, వర్క్ పర్మిట్ మీద వచ్చిన వాళ్ళకి, చదువు కోసం వచ్చిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా టైట్ చేసేస్తుంది. ఎక్కడైతే ఆ వీసా పర్మిషన్ అయిపోయిందో మరుక్షణం నెక్స్ట్ డే అది ఇంపాక్ట్గా అయ్యి వాళ్ళు ఎక్కడెక్కడ చెక్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా అయితే ఫైన్ వేయడం, లేదా అరెస్ట్ చేయడం, లేదంటే ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన మీ దేశాన్ని మీరు వెళ్ళిపోండి అనేలా కూడా హుకుం జారీ చేస్తుంది. సో ఇవన్నీ కూడా తలకాయ నొప్పే. ఇప్పుడు మొన్న ఏదైతే స్వీడన్ సంబంధించి జెలెన్స్కీతో చర్చలు కూడా చాలా సఫలీకృతం అవలే, సీరియస్ అయిపోయాడంట ఆయన. ఆ తర్వాత వెంటనే చైనా మీద సుంకం, ఆ స్వీడన్ మీద సుంకం, తర్వాత భారతీయుల మీద కూడా సుంకము, భారతదేశం మీద కొన్ని రకాల ఎగుమతుల మీద దిగుమతుల మీద సుంకం విధించడానికి కూడా ట్రంప్ డిసైడ్ అవుతుంది. అంటే అన్ని విధాలుగా కూడా, అంటే ఎక్కడ వాళ్ళ పెత్తనం పోతుందో అనే భయంకి
ఇప్పుడు భారతదేశానికి అమెరికాకి ఎప్పుడు పోటీగా ఉండే దేశాలు అంటే భారతదేశం ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే విశ్వగురువుగా అవతరిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయిన తర్వాత మరి కాస్త దీని మీద ఫోకస్ ఎక్కువైంది. భారతదేశం అన్ని దేశాలతో, ప్రపంచ దేశాలతో సయోధ్యగా సఖ్యతగా ఉండడం, ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా శాశ్వత సభ్యత్వం కోసం మిగతా దేశాలు, చాలా దేశాలు సపోర్ట్ ఇవ్వడం భారతదేశానికి. ఇట్లాంటి అన్ని నేపథ్యంలో భారతదేశం మనకు పోటీ వస్తుంది. పైగా ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం కూడా భారతదేశమే. చైనా మనం దాటేసాం జనాభాలో, బట్ చైనా మనంత జనాభా ఉన్నప్పటికీ చైనాలో వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉందంట యూత్ సంఖ్య కన్నా. సో ప్రపంచానికి యూత్ ని ఎక్కువగా సప్లై చేసేది భారతదేశమే. మార్కెట్ కూడా భారతదేశ మార్కెటే పెద్దది. సో అందుకు భారత్తో డీల్ చేయాలంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని ఇట్లాంటివన్నీ పెడుతున్నారు. ఇప్పటికే అమెరికాలో ఉండే సుమారుగా 32-33 కోట్ల జనాభాలో ఒక 55 లక్షల వరకు భారతీయులు ఉన్నారు. ఈ 55 లక్షల్లో 12-13 లక్షల మంది తెలుగు వాళ్ళే ఉన్నారండి. 12-13 లక్షల వరకు తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే చూడండి ఎంత మన వాళ్ళు. అలా కాకుండా ఇవాళ గూగుల్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, చాలా పెద్ద పెద్ద కంపెనీలకు కూడా, యూట్యూబ్ రీసెంట్గా దానికి కూడా ప్రవాస భారతీయులే సిఇఓలుగా ఉన్నారు. అంటే భారత సంతతికి చెందిన వాళ్ళే సిఇఓలుగాను, చీఫ్ ఆఫీసర్ గాను ఉంటున్నారు. సో ఇదంతా భారతదేశం యొక్క ఎక్కువగా ప్రభావం అవుతుంది కాబట్టి అక్కడ కూడా కొంతమంది నల్లజాతీయులు ఇది తట్టుకోలేక మన వాళ్ళని చంపేస్తున్నారు కూడా. ఇప్పుడు కొంచెం ఇబ్బంది గన్ కల్చర్ అది ఎక్కువ. ఆ మధ్యన నిజామాబాద్లో ఎవరో మెడికల్ షాప్ పెట్టుకున్న అతను, ఆయన చనిపోయాడు. తర్వాత కేరళకు చెందిన ఒక స్టూడెంట్ని చంపేశారు. తర్వాత బెంగళూరుకు సంబంధించిన ఒక అమ్మాయిని చంపేశారు. అంటే ఈ చంపడానికి కారకమైనది కూడా నల్లజాతీయులే. వాళ్ళు వేరే జాతుల యొక్క గొప్పతనాన్ని, పెత్తనాన్ని తట్టుకోలేరు. ఎవరైనా అంతే కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చి మన మీద అజమాయిషి మనతో పాటు సమానంగా ఇది చేస్తున్నాడేంట్రా అని. అది కాక భారతీయులకి ఇంకొక పెద్ద అడ్వాంటేజా డిసడ్వాంటేజా నాకు తెలియదు, కానీ మన వాళ్ళు పావలాయిస్తామంటే రూపాయి వర్క్ చేస్తారు. వాళ్ళు అలా కాదు. ఈవెన్ ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎనీ టెక్నీషియన్ కానీ ఎవరు కూడా శని ఆదివారాలు వస్తే వర్క్ చేయరు వాళ్ళు. మనకు అలా కాదు కదా, 24/7. మన దగ్గర చాలా వరకు కొన్ని కంపెనీలు సర్వీస్ సెక్టార్లో 24/7 వారానికి 6 రోజులు పనిచేసే, 7 రోజులు పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్కరికి మండే వీక్ ఆఫ్, ఒక్కొక్కరు ట్యూస్డే వీక్ ఆఫ్ అలా కూడా చేస్తాయి. ఇప్పుడు ఫార్మా ఫీల్డ్లో కానీ, సర్వీస్ సెక్టార్లో కానీ చూస్తే. సో భారతీయులు ఇలా చేయడం వల్ల అరే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ఇవ్వాలి, అవర్లీ బేస్డ్ ఇవ్వాలి, వీళ్ళకి అలా కాదు. డైలీ వేజెస్ ఇచ్చిన రూపాయి, అక్కడ అమెరికన్కి రూపాయి ఇస్తే మనకి పావలా ఇస్తే చాలు, కష్టపడి పని చేస్తారు. అది కూడా స్థానికంగా ఉండే అమెరికా వాడికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కదా. అంటే అన్ని సెక్టార్లో కాదు, కొన్ని సెక్టార్లో నేను చెప్పాను. సో ఇట్లాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు డైరెక్ట్గా ఇవి చెప్పలేక చేయలేక ఇట్లా 21 ఇయర్స్ అయిపోయిన పిల్లలు ఉండకూడదు, చదువు మీద వచ్చిన వాళ్ళు ఉండకూడదు, ఈ డెప్యుటేషన్ మీద, ఆఫీస్ పని మీద వచ్చిన వాళ్ళు ఉండకూడదు, ఇట్లాంటివన్నీ పెడుతున్నారు. ఆ రెస్ట్రిక్షన్స్ అన్ని ఒక్కొక్కటిగా పెంచుతున్నారు. లగ్గానే అయితే వాళ్ళు ఖచ్చితంగా 1,00,000 మంది వరకు ఇబ్బంది పడతారు అంటున్నాం, కానీ 1,00,000 కాకపోయినా ఈజీగా 20,000-30,000 మందినే ఇబ్బంది పడతారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడుకోను ఎలాగో ఒకలాగా వాళ్ళు గ్రీన్ కార్డో లేదంటే ఇంకేదో లోకల్ ఇన్ఫ్లుయెన్స్ అది చేసుకొని మొత్తానికి చేస్తారు. కొంతమంది త్రూ కంపెనీ ద్వారా కూడా అమెరికన్ గవర్నమెంట్కి అప్రోచ్ అవుతారు. అలాంటి వాళ్ళు సేఫ్ జోన్. కానీ మిగతా 1,00,000 కాదు, కానీ ఈజీగా ఒక 20,000-30,000 మంది భారతీయులు అయితే సఫర్ అవుతారు. ఎస్పెషల్లీ 21 ఇయర్స్ క్రాస్ అయిన కిడ్స్ ఈ వర్క్ పెర్మిట్ కాకుండా చదువుకోవడానికి వెళ్ళి కొంతమంది సీక్రెట్ గా జాబ్స్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు పార్ట్ టైం, అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ట్రంప్ అన్ని పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు కాబట్టి ఏం జరుగుతుందో చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్.